ఈశ్వరాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు మ్యాథ్స్లో ట్రిగ్నోమెట్రీలో మరో వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ట్రిగ్నోమెట్రీలో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/cosec థీటా. సైన్ థీటా ఈజ్ ఫార్ములా మ్యాథ్స్ ట్రిగ్నోమెట్రీలో గత వీడియోలు చెప్పుకుంటూ వచ్చాను కదా, అందులో భాగం కంటిన్యూషన్. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/cosec థీటా. థీటా ఈజ్ ఈక్వల్ టు 1/cosec థీటా ఆర్ లేక cosec థీటా ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/cosec థీటా అనుకో. అదేవిధంగా cosec థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. cosec థీటా ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/cosec థీటా అయితే అప్పుడు cosec థీటా ఏమవుతుంది? 1/sin థీటా. రివర్స్ అవుతుంది. 1/sin థీటా. 1/sin థీటా సేమ్ యాజ్. అదేవిధంగా ఇంకో విధంగా ఏమైనా రాసుకోవచ్చు. సైన్ థీటా ఇంటూ cosec థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఈ విధంగా లాస్ట్కి సైన్ థీటా ఇంటూ cosec థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. చూడండి, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/cosec థీటా ఆర్ cosec థీటా ఈజ్ ఈక్వల్ టు 1/sin థీటా ఆర్ సైన్ థీటా ఇంటూ cosec థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ మూడు వాల్యూలు ఒకటే. అదేవిధంగా కాస్ థీటా అంటుంది. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా చెప్పాను. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/sin థీటా ఈజ్ ఈక్వల్ టు ఎలా ఉంటుందో చెప్పాను. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/sec థీటా. 1/sec థీటా అప్పుడు sec థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/sec థీటా ఆర్ sec థీటా ఈజ్ ఈక్వల్ టు రివర్స్ చూడండి 1/cos థీటా. అంటే కాస్ థీటా 1/sec థీటా అయితే sec థీటా 1/cos థీటా. అదేవిధంగా కాస్ థీటా ఇంటూ sec థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా ఇంటూ sec థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సమానమే కదా రెండు. కాస్ థీటా ఇంటూ sec థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. తర్వాత tan థీటా ఈజ్ ఈక్వల్ టు 1/cot థీటా. 1/cot థీటా. చూడండి, ఫార్ములాస్ మీకు మామూలుగా బేసిక్ మాత్రమే నేను చెప్పే కదా, మీకు ఎగ్జామ్ అనుకోండి. మీకు ఈ ఫార్ములాస్ తెలిస్తే ట్రిగ్నోమెట్రీలో సులభం అవుతుంది. tan థీటా ఈజ్ ఈక్వల్ టు tan థీటా ఈజ్ ఈక్వల్ టు 1/cot థీటా. 1/cot థీటా అంటే ఆర్ cot థీటా ఈజ్ ఈక్వల్ టు 1/tan థీటా. 1/tan థీటా. అప్పుడు ఏమవుతుంది? cot థీటా ఇంటూ tan థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఏ రాసుకోండి. cot థీటా ఇంటూ tan థీటా ఈజ్ ఈక్వల్ టు 1. చూడండి, సైన్ థీటా, కాస్ థీటా, tan థీటా. ఈ విధంగా సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/cosec థీటా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ పక్క ఆ పక్క డివైడ్ చేస్తే లాస్ట్కి వాల్యూస్ ఒకటే వచ్చాయి. అదేవిధంగా tan థీటా ఈజ్ ఈక్వల్ టు గతంలో చెప్పా ఈ వీడియో. tan థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? sin/cos. sin థీటా/cos థీటా ఈజ్ ఈక్వల్ tan థీటా అని గతంలో వీడియోలు చెప్పున్నాను. sin థీటా/cos
కాస్ తేటా. అంటే సైన్ వాల్యూస్ని కాస్ తేటా వాల్యూస్తో డివిజన్ చేస్తే ట్యాన్ తేటా వాల్యూస్ వస్తాయి. అప్పుడు కాట్ తేటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? రివర్స్. ట్యాన్ ఇది అయితే కాట్ తేటా ఏమవుతుంది? కాట్ తేటా ఈజ్ ఈక్వల్ టు కాస్ తేటా బై రివర్స్. కాస్ తేటా బై కింద పైకి కిందకి సైన్ తేటా. సైన్ చూడండి ఈ విధంగా వాల్యూస్. తర్వాత నెక్స్ట్లో త్రికోణమితి ప్రమేయములు గుర్తులు. త్రికోణమితి ప్రమేయములు గుర్తులు అనేటువంటివి మీకు ఏ విధంగా ఉంటాయంటే, ఇప్పుడు మనకి ఫార్ములాస్ లేకపోతే దీని ప్రకారము, ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారము సైన్ ఆఫ్ మైనస్ తేటా ఈజ్ ఈక్వల్ టు ఎంత ఏమవుతుంది? సైన్ ఆఫ్ మైనస్ తేటా ఏమవుతుంది? సైన్ తేటా అవుతుంది. అంటే మనం ఇప్పుడు చెప్పిన ప్రకారము సైన్ కాసుగా, సైన్ కాసుగా, కాసు సైన్గా, సైన్ కాసుగా, కాసు సైన్గా, సైన్గా, ట్యాను కాటుగా, ట్యాన్ తేటా కాట్ తేటాగా, సీకండ్ తేటా కొసిక్ తేటాగా, కొసిక్ తేటా సీకండ్ తేటాగా. ఇప్పుడు చూడండి రివర్స్ మొత్తం ఎట్టయిపోయింది చూడండి. ఈ విధంగా మనకి వాల్యూస్ సైన్ సైన్ తేటా కాస్ తేటాగా, కాస్ తేటా ఈక్వల్ సైన్ తేటాగా. అదేవిధంగా ట్యాన్ తేటా ఈజ్ ఈక్వల్ సైన్ బై కాసు బై ట్యాను ఈజ్ ఈక్వల్ సీకండ్ తేటాగా, కాట్ తేటాగా. చూడండి ట్యాన్ తేటా ఈజ్ ఈక్వల్ 1 బై కాట్ తేటా, కాట్ తేటా ఈజ్ ఈక్వల్ 1 బై ట్యాన్ తేటా. ఈ విధంగా ఇక్కడ కిందకి వచ్చేలకు వాల్యూ చూడండి. ట్యాన్ తేటా ఈజ్ ఈక్వల్ టు సైన్ తేటా బై కాస్ తేటా. అదేవిధంగా కాట్ తేటా ఈజ్ ఈక్వల్ టు కాస్ తేటా బై సైన్ తేటా. ఈ విధంగా గతంలో ఈ వీడియోని మీకు ముందుకు తీసుకొచ్చున్నాను. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. ఇప్పుడు మీకు తర్వాత వీడియో చెప్పే ముందు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారము ఏమిటంటే, ఒక సర్కిల్ని తీసుకుంటే ఈ విధంగా ఒక సర్కిల్ని తీసుకుందాం. ఈ సర్కిల్లో ఈ విధంగా ఒక సర్కిల్ తీసుకుందాం. ఈ సర్కిల్ ప్రకారము మనకేమవుతుంది? సవిదిశ అపసవిదిశ అనేది ఒకటి వేసుకుందాం. ఇది 1వ పాదము, ఇది 2వ పాదము, ఇది 3వ పాదము, ఇది 4వ పాదం. ఈ 4 పదాల ప్రకారము ఈ విధంగా సర్కిల్ ఇలా చూడండి. ఈ విధంగా ఈ సర్కిల్ అనేది 1వ పాదము, ఇది 2వ పాదము, ఇది 3వ పాదము, ఇది 4వ పాదం. ఈ సర్కిల్ ప్రకారము 1వ పాదంలో ఆల్ పాజిటివ్ వస్తాయి. 1వ పాదంలో ఆల్ పాజిటివ్. 2వ పాదంలో అంటే సైను కాసు, సైన్ తేటా, కాస్ తేటా, ట్యాన్ తేటా, కాట్ తేటా, సీకండ్ తేటా, కొసిక్ తేటా అనేవి 4 ఉంటాయి. వాటి ప్రకారము సైన్ తేటా 1వ పాదంలో పాజిటివ్ అవుతుంది. ఈ 1వ పాదంలో సైన్ తేటా పాజిటివ్ అవుతుంది. 1వ పాదంలో సైను, కాసు, ట్యాను, సీకండ్, కొసికండ్ తేటా అన్నీ పాజిటివ్ అవుతుంది ఈ 1వ పాదంలో. ఈ 2వ పాదానికి వచ్చేసరికి సైన్ తేటా పాజిటివ్ అవుతుంది. అదేవిధంగా కొసిక్ తేటా అంటే సైను, కాసు, ట్యాను, సీకండ్, కొసికండ్ తేటాలు 1వ పాదంలో అన్నీ పాజిటివ్ అవుతాయి. ఒక సర్కిల్ 1వ పాదం ఒక సర్కిల్ తీసుకుంటే ఆ సర్కిల్ మొదటి పాదంలో అన్నీ పాజిటివ్ అవుతాయి. 2వ పాదానికి వచ్చేసరికి మొదటిది లాస్ట్ది పాజిటివ్ అవుతాయి. అంటే సైన్ తేటా, కొసిక్ తేటా పాజిటివ్ అయ్యి మిగతా నెగిటివ్ అవుతాయి. 3వ పాదం తీసుకుంటే మొదటి 2 పాదాలు నెగిటివ్ అవుతాయి. 3వ పాదంలో మొదటిది అంటే సైను, కాసు నెగిటివ్ అవుతాయి.
ట్యాను కాటు పాజిటివ్ అవుతాయి. సీకెంట్ కొసిక్ తేటాలు మూడో పాదంలో పాజిటివ్ అవుతాయి. అదేవిధంగా నాలుగో పాదాన్ని తీసుకుంటే సర్కిల్లో మీకు వివరంగా చెప్తాను అవగాహన కోసం. నాలుగో పాదం తీసుకుంటే సైను నెగిటివ్ అవుతుంది, కాసు పాజిటివ్ అవుతుంది. అంటే 1/1 ఏడ సైను నెగిటివ్, కాసు పాజిటివ్ అవుతుంది. మధ్యలోకి వచ్చేసరికి ట్యాను కాటు నెగిటివ్ అవుతాయి. అదేవిధంగా సీకెంట్ పాజిటివ్ అవుతుంది, కొసిక్ తేటా నెగిటివ్ అవుతుంది. అంటే ఒక సర్కిల్ని ఈ ట్రిగోనోమెట్రీలో ఈ పాదాలుగా డివైడ్ చేసుకుంటే 4 పాదాలు అవుతాయి. ఈ దశలో ఈ ఒకటో పాదంలో అన్నీ పాజిటివ్గానే ఉంటాయి. రెండవ పాదానికి వచ్చేసరికి మొదటిది లాస్ట్ పాజిటివ్గా ఉండి మధ్యలో అన్నీ వరుస క్రమం వచ్చేసి సైను, కాసు, ట్యాను, కాటు, సీకెంటు, కొసెంటు. అదే వరుస క్రమం. ఆ వరుస క్రమం ప్రకారం ఫస్ట్ది పాజిటివ్ ఉంటుంది, లాస్ట్ది నెగిటివ్ ఉంటుంది. ఫస్ట్ది లాస్ట్ది పాజిటివ్ ఉంటాయి, లాస్ట్ నెగిటివ్ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా పాదాల ప్రకారం ఈ సర్కిల్ గురించి తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.